అమిత్ షా అప్పుడు మీకు శాల్యూట్ చేస్తామని చెప్తున్నాం. పోనీ డేట్ పెట్టు, నిరుద్యోగం లేకుండా చేస్తానని చెప్పు, నీకు శాల్యూట్ చేస్తాం. నువ్వు డేట్ చెప్పు, ఇతర రైతులకు బాధలు లేకుండా చేస్తామని చెప్పు, నీకు శాల్యూట్ చేస్తాం. మీరు చెప్పేది ఏమిటి? అమాయకులైనటువంటి మావోయిస్టులు అమాయకులే నా దృష్టిలో. విధానాలు మారినాయి, మేధావులు కావచ్చు, కానీ ఇంకా నమ్ముతున్నారు అడవిలో ఉండి తిరుగుబాటు చేద్దామని. ఇంకా నమ్ముతున్నారు. 52 వరకు కమ్యూనిస్టులను చేశాం, మా పెద్దలందరూ చేశారు. తర్వాత వద్దనుకున్నాం, అవసరం వచ్చినప్పుడు చేద్దామనే లైన్ తీసుకున్నారు. కానీ వీళ్ళు ఇంకా మా సోదరులు ఉన్నారు. దాన్ని మేమే కరెక్ట్ అని అంటలా, కానీ వాళ్ళు ఎందుకున్నారనేది బేసిక్ గా దాని లోతుల్లో పోయి ఆలోచన చేస్తే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ సమాజం కోసమే ఉన్నారు. అందువలన ఒకనాడు సిపిఎం వాళ్ళని చంపారు, వాళ్ళు ఒకనాడు సిపిఐ వాళ్ళని కూడా చంపారు. అయినా మాకు అదేం లేదు, కోపతాపాలు లేవు. ఎందుకు లేవంటే వాళ్ళ విధానం అది తప్పని అన్నాం. ఇప్పుడు మీరు కూడా ప్రభుత్వం కూడా పోలీసులను చంపారు, ఇంకోళ్ళని చంపారు అనే బదులు మీకు న్యాయస్థానాలు ఉన్నాయి మీ చేతుల్లో. వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే న్యాయ ప్రకారంగా, న్యాయ విధానాల ప్రకారంగా, న్యాయ ప్రక్రియ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయి. నీ పద్ధతిలో నువ్వు చేసుకో. చంపుతావా? ఎంతమంది చంపుతావు? ఎంతమందిని నువ్వు గొంతు విసుగుతావు? ఎంతమంది గొంతు లేవకుండా చేయగలుగుతావు? నరేంద్ర మోడీ సమాధానం చెప్పే రోజు నీకు వస్తుంది. ఎంతమంది అనేది ఇంకా 11 మంది ఉన్నారంట. ఆ 11 మందిని ఇంకెవరు, మన గణపతి ఇటువంటి వాళ్ళు ఉన్నారంట. లిస్టు వచ్చింది ఈ మధ్య. ఆ 11 మందిని కూడా లేకుండా చేసేస్తే భారతదేశంలో ఇక నక్సలిజం ఉండదు. ఉగ్రవాదం కాదు వారు అనేది, నక్సలిజం ఉండదు. దాని నేపథ్యం కమ్యూనిజం ఉండదని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీకు మేము ఈ వేదిక పైన నుంచి మేము మీకు సవాల్ చేస్తున్నాం. మీరు ఎక్కడో చిన్నవాళ్ళు అనుకోవచ్చు, ఇట్లా అందరం కలిస్తేనే దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది. ఇవాళ మేము హైదరాబాద్ నడిగడ్డ మీద ఉండి సవాల్ చేస్తున్నాం. ఏ హైదరాబాద్ అంటే ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో, రక్తాక్షరాలతో లిఖించబడినటువంటి ఆ గడ్డపై నుంచి మీకు సవాల్ చేస్తున్నాం. నీవు కాదు కదా, నిన్ను పుట్టించిన తాత కదా కాదు కదా, నీకు ఆ సిద్ధాంతాన్ని అందించిన హిట్లర్, ముసోలిని లాంటి వాళ్లే కమ్యూనిజాన్ని ఏమీ చేయలేకపోయారు. ఎంతమంది చంపుతావు? 11 మంది చంపితే అయిద్దా? కొన్ని కోట్ల మంది, మొన్న కేశవరావు చచ్చిపోతే కోట్లాది మంది స్పందించారు. కోట్లాది మంది వాళ్ళు ఏం కమ్యూనిస్టులు కాదు, ఇదేం అన్యాయం అని చెప్పి స్పందించారు. కమ్యూనిస్టులు ఉండాలని చెప్పి కోరుకున్నారు. కమ్యూనిస్టులు లేకపోతే బతుకు తెరువు ఉండదు, ప్రశ్నించేవాడు ఉండడానికి కోరుకున్నాడు. అటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది స్పందించారు. సీతారాం యేచూరి మరణిస్తే కొన్ని కోట్లాది మంది స్పందించారు. అంతకుముందు చంద్రరాజరావు మరణిస్తే, సుందరయ్య మరణిస్తే, ఇట్లా ఎవరైతే కమ్యూనిస్టు నాయకులు మరణిస్తారో బతికి ఉన్నప్పుడు వాళ్ళు విలువ తెలవదు. మరణించిన తర్వాత కమ్యూనిస్టులు వీళ్ళు లేకపోతే ఈ దేశం ఏమైపోతుంది, వీళ్ళు లేకపోతే ఈ సమాజం ఏమైపోతుందని కోట్ల మంది వాళ్ళ గుండె లోతుల్లో నుంచి పలవరిస్తున్నారు. వాళ్ళ గురించి తప్పిస్తున్నారు. నువ్వు చచ్చిపోతే నీ గురించి కన్నీళ్లు చుక్క రాల్చేవాడు కూడా ఉండడు. ఎంతకాలం చేస్తారు మీరు? ఇంతకంటే మహా డైలాగులు చెప్పిన వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. ఎర్ర జెండా అనే తాత్కాలికంగా ఒకవేళ నువ్వు చేయగలుగుతావేమో కానీ నీ వల్ల కాదు. కానీ ప్రశ్నించే వాళ్ళందరూ చేయగలుగుతావా? ప్రశ్నించేవాడికి మరొక ఆయుధం దొరికిద్ది. ఎర్ర జెండా కాకపోతే ఇంకో ఆయుధం దొరికిద్ది. తిరుగుబాటు నువ్వు అణచగలుగుతావా? ఎప్పటికైనా తిరుగుబాటు వస్తుంది. ఖచ్చితంగా ఈ దేశంలో తిరుగుబాటు రావాలి, వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే 8,000 రూపాయలతో బతుకుతారా వాళ్ళు? 3,000 రూపాయలతో బతుకుతారా? ఇటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఆశ, ఎప్పుడైనా పర్మనెంట్ అవుతామేమో, ఇంకేదైనా వస్తుందేమో అని ఆశతో నిన్న నేను కరీంనగర్ సిరిసిల్ల వెళ్ళాను. ఆమె కాలంతా కాలిపోయింది. పెద్ద మధ్యాహ్న భోజనం వంట చేసే పాత్ర పడి రూపాయి సహాయం చేసిన వాళ్ళు లేరు. వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోదు. వెట్టి చాకరీ, బానిసత్వం. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా లేదు. నేను ఏ ప్రభుత్వం అయినా సరే ఒకటే. అందువల్ల మనం కమ్యూనిస్టులుగా ఇవాళ అందరం ఒక చోటకు చేరాం. చాలా సంతోషంగా ఉంది. అందులో చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు, హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, మేధావులు అందరూ కూడా ఇక్కడికి చేరారు. చాలా సంతోషంగా ఉంది. అసలు వాళ్ళకి